आयुर्व्यायु श्रीकालहस्तीश्वर परमेश्वर अनुग्रह प्रसादस्तु तथास्तु समस्त व्यापारे श्री महागणाधिपतये नमः। परमेश्वराय नमः। जगतः पितरं वंदे पार्वती परमेश्वरौ। महाशिवरात्रिनि पुरस्करिंచుకొని నంద్యాల నంది మండలంగా పిలువబడేటువంటి ఈ నంద్యాలలో దాతలు అంటే కాళహస్తీశ్వర స్వామి వారికంతా కూడా రాష్ట్రం నుంచి దేశం నుంచి ఎక్కడెక్కడి నుంచో అంతా కూడా ఈ మహాశివరాత్రికి శివాలయాలన్నీ కూడా ఎంతో అద్భుతంగా వైభవంగా ఎన్నో కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందులో ఒక కాళహస్తీశ్వరు వాయులింగం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఒక పుణ్యక్షేత్రం. మరి ఈ పుణ్యక్షేత్రానికి నంద్యాల వాసులైనటువంటి ప్రసాద్ గారు అనేటువంటి పిలువబడేటువంటి వారి దంపతులు, వారి కుమారుడు దిలీప్ కుమార్ గారు గత 2 దశాబ్దాలుగా అంటే 20 సంవత్సరాలుగా శివరాత్రి ప్రతి శివరాత్రికంతా కూడా నంద్యాల నుంచి కూరగాయలంతా కూడా సమర్పణ చేయడం అంతా కూడా క్షేత్రానికంతా కూడా జరుగుతూ ఉంది. అయితే 20 సంవత్సరాలంటే మాటలు కాదు. ప్రతి సంవత్సరం అంతా కూడా కొన్ని టన్నుల ద్వారా ఈ కూరగాయలంతా కూడా సమర్పించడం అంతా కూడా జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎన్నో విశేష కార్యక్రమాలంతా కూడా ఆ దంపతులు వారి యొక్క కుటుంబం అంతా కూడా చేస్తూ వస్తూ ఉంది. కావున ఆ వాయులింగ కాళహస్తీశ్వర స్వామి యొక్క అనుగ్రహము వారికి వారి కుటుంబానికంతా కూడా ఎల్లప్పుడూ కూడా నిలబెడాలి. అదేవిధంగా ఒక నంద్యాల వాసి ఈ దాతనంతా కూడా కాళహస్తీశ్వర స్వామి వారికి కొన్ని వందల వేల ప్రజలకంతా కూడా అన్నం అనేటువంటిది కూరగాయల్లో అన్నానికి కూరగాయలు అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. మరి ఇటువంటి ఇన్ని కూరగాయలంతా కూడా ఇస్తూ ఉన్నారంటే సాధారణమైనటువంటి విషయం కాదు. అందులో నంద్యాలలో ఉండడం మనం చేసుకున్నటువంటి ఒక అదృష్టంగా కూడా భావన చేసుకోవాలి. కావున ఆ కాళహస్తీశ్వర స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వారికి వారి కుటుంబానికి అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. సర్వక్షేత్రాలకు ఆభరణమై ఉండండి దక్షిణ కైలాసంగా భూలోక కైలాసంగా దక్షిణ కాశీగాను విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రానికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని గత 19 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం మా కుటుంబ సభ్యుల సహకారంతో జరుగుతున్నది. ఈ సంవత్సరం ఆ వాయులింగేశ్వరుని ఆశీస్సుల వల్ల 20 సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాను. అదేవిధంగా నంద్యాల పట్టణ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా నా వంతు నా కుటుంబ సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తూ సమాజంలో చిన్న గుర్తింపు సంపాదించుకున్నాను. శ్రీకాళహస్తి క్షేత్రం భూ కైలాసం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామి దర్శనార్థమై వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో ఈ అన్న ప్రసాద వితరణ కేంద్రం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలిగా ఉన్న వాళ్లకు అన్నం పెట్టాలనేది సాంప్రదాయం మన సనాతన హిందూ ధర్మంలో ఉంది. దాని కర్మానుసారం ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాను. భవిష్యత్తులో మా కుటుంబ సభ్యుల సహకారంతో మరింత పురోగతిని సాధిస్తానని చెప్పి సెలవు తీసుకుంటున్నాను.
ఓం నమః శివాయ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.